హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పునగంటి కూర టొమాటో రోటి పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, మనకు పునగంటి కూరలో క్యాలరీస్, కాల్షియం అలాగే విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. దానివలన ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా పునగంటి కూరను ఎక్కువగా తీసుకోవడం వలన కంటి చూపు మెరుగుపడుతుందండి. కనుక మన పిల్లలకు రెగ్యులర్గా పిల్లల డైట్లో యాడ్ చేయడానికి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దామండి. ముందుగా పునగంటి కూరని తీసుకొని దానిని ఆకులను సపరేట్ చేసేద్దామండి. లేత కొమ్మలైతే ఉంచుకోవచ్చు, బాగానే ఉంటుంది. అదే ముద్రిపోయిన కొమ్మలు అయితే సపరేట్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేద్దాము. పల్లీలు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక 2 స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేసుకొనేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోనే మనం 1 స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత జీలకర్రను కూడా 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. వెల్లుల్లిని 10 నుంచి 15 రెబ్బలను కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందామండి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకొని మన టేస్ట్కి తగినట్లు పచ్చిమిర్చిని అలాగే పెద్ద సైజు టమాటోలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాము. అవి కొంచెం దగ్గర పడుతున్నాయి అన్న టైంలో మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి పునగంటి కూరని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయ్యి కొంచెం దగ్గరగా వస్తున్న టైంలో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ 2 to 3 మినిట్స్ పాటు మగ్గనిచ్చేద్దాము. టొమాటోసు ఆకు బాగా మగ్గి దగ్గర పడుతున్న టైంలో మనం 1 ఇంచ్ వరకు చింతపండుని యాడ్ చేసుకుందాము. చింతపండు కూడాను మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దామండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నవి కదా, వాటిని మిక్సీలో వేసుకుందాము. మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని దానిలోనే ఆకుకూరని యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పును అలాగే 1 స్పూన్ మినపప్పును, ఆవాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాము. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి. అంతే, ఎంతో టేస్టీ ఈజీగా టొమాటో పునగంటి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ప్లీజ్. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home